నమస్కారం. ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలంటే గురువు అవసరం అనేది తప్పనిసరిగా ఉంటుంది. విద్య లేనివాడు వింత పశువు అంటారు. అదేవిధంగా గురువు లేని విద్య రాణించదు అని కూడా అంటారు. మనకే కాదు, దేవతలకు కూడా ఒక గురువు ఉన్నాడు. అతడే బృహస్పతి. ఈ బృహస్పతి దేవతలందరికీ సలహాలు ఇస్తూ ఉంటాడు. దేవతలు ఏమి చేయాలన్నా ఈ బృహస్పతి సలహా తీసుకొని అతని మాట మేరకు జవదాటకుండా అతను చెప్పిందే చేస్తూ ఉంటారు. అదేవిధంగా అతి క్రూరమైన రాక్షసులకు కూడా ఒక గురువు ఉన్నాడు. అతడు శుక్రాచార్యుడు. ఈ రాక్షసులు కూడా ఆ రాక్షస విద్య నేర్చుకోవాలి అంటే ఈ శుక్రాచార్యుడి సహాయం తీసుకొని రాక్షస విద్య నేర్చుకుంటూ ఉంటారు. ఇంకా అతని సలహా మేరకు అతని చెప్పిన పనులే చేస్తూ ఉంటారు. అంటే దేవతలపైకి యుద్ధానికి వెళ్ళడము, దేవతల్ని ఋషులని హింసించిన వంటి పనులు కూడా శుక్రాచార్యుడి మాట మేరకే చేస్తూ ఉంటాడు. అసలు ఎవరి శుక్రాచార్యుడు? ఆచార్య అని చివర్న పేరు పెట్టుకొని రాక్షసులకు గురువుగా అసలు ఎలా మారాడు? శుక్రాచార్యుడు బ్రహ్మ మానస పుత్రుడైన భృగు మహర్షికి జన్మించాడు. శుక్రాచార్యుడు తన విద్యలన్నింటినీ అంగీరస మహర్షి దగ్గర నేర్చుకోవడానికి ముందుగా అంగీరస మహర్షికి శిష్యుడిగా అక్కడ జాయిన్ అయ్యాడు. తర్వాత అంగీరస మహర్షి తన కుమారుడు అయిన బృహస్పతికి ఎక్కువ విద్యలు నేర్పిస్తూ శుక్రాచార్యుడికి తక్కువ విద్యలు నేర్పిస్తూ పక్షపాతంతో ఉన్నాడనే విషయాన్ని శుక్రాచార్యుడు గ్రహించి ఆ తర్వాత అంగీరస మహర్షి ఆశ్రమంలోంచి బయటికి వచ్చి గౌతమ మహర్షి దగ్గర విద్యను అభ్యసించడానికి శిష్యుడిగా వెళ్ళాడు. గౌతమ మహర్షి దగ్గర వేద విద్యలన్నింటినీ అభ్యసించాడు. గౌతమి మహర్షి దగ్గర ఉన్నన్ని రోజులు కూడా శుక్రాచార్యుడు ఒక మంచి ఆచారిగానే, ఒక మంచి బ్రాహ్మణ పుత్రుడుగానే ఉండేవాడు. ఆ సమయంలోనే గౌతమ మహర్షి శివుడి గురించి తపస్సు చేసి మృత సంజీవని మంత్రం గురించి నేర్చుకోనాయన అని చెప్తాడు. దానికి శుక్రాచార్యుడు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేసి మృత సంజీవని మంత్రాన్ని నేర్చుకుంటాడు. ఆ తర్వాత శుక్రాచార్యుడికి వివాహం జరిగిపోతుంది. ప్రియపత్రుని కుమార్తెని ఈ శుక్రాచార్యుడు వివాహం చేసుకుంటాడు. వాళ్ళిద్దరికీ కలిపి 4 కుమారులు, ఒక్కగానొక్క కుమార్తె అయిన దేవయాని జన్మిస్తుంది. అదే సమయంలో బృహస్పతి దేవతలకు రాజవుతాడు. ఇలా ఒకరోజు శుక్రాచార్యుడు ఆశ్రమంలో ఉన్న సమయంలో తన తల్లితో కలిసి ఆశ్రమంలో ఉంటాడు. తన భార్య పిల్లలు ఆ సమయంలో బయట ఉంటారు. అయితే దేవతలకు ఈ విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని తీసుకొని ఒక రాక్షసుని తరుముకుంటూ శుక్రాచార్యుడి ఆశ్రమం వైపు వస్తాడు. అయితే పొరపాటున విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ఆ రాక్షసుడి పైకి విసరకుండా అక్కడే ఉన్న శుక్రాచార్యుడి తల్లిపైకి పొరపాటున విసురుతాడు. ఆ సుదర్శన చక్రం దాటికి శుక్రాచార్యుడి తల్లి అక్కడికక్కడే మరణిస్తుంది. అప్పటికీ విష్ణుమూర్తి, నేను చేసింది తప్పు, నన్ను క్షమించు శుక్రాచార్య అని ఎంత బతిమిలన్నా సరే శుక్రాచార్యుడు దేవతల పైన కోపాన్ని పెంచుకొని దేవత జాతిని మొత్తాన్ని నాశనం చేయాలని నిర్ణయం తీసుకొని అప్పటి నుంచి అతడు రాక్షసులకు గురువుగా మారాలని అనుకుంటాడు. ఆ తర్వాత శుక్రాచార్యుడు రాక్షసులకు గురువుగా మారి వాళ్లకు మృత సంజీవని మంత్రం ద్వారా చనిపోయిన ప్రతి రాక్షసుని బ్రతికిస్తూ దేవతలపైకి యుద్ధానికి పంపుతూ దేవతల్ని చిత్రహింసలకి గురి చేస్తూ ఉంటాడు. అయితే ఆ సమయంలోనే బృహస్పతి కొడుకైన కచుడుని దేవతలు శుక్రాచార్యుడి దగ్గరికి విద్యని నేర్చుకోవడానికి పంపిస్తారు. అయితే ఈ కచుడు శుక్రాచార్యుడికి బృహస్పతి కొడుకనే విషయం తెలీదు. ఇతడు కూడా ఒక రాక్షస పుత్రుడే అనుకొని కచుడికి ఆ మృత సంజీవని విద్యతో పాటు మిగతా విద్యలు కూడా నేర్పడానికి శిష్యుడిగా తన దగ్గర ఉంచుకుంటాడు. ఆ సమయంలో కచుడు గురువైన శుక్రాచార్యుడి పట్ల ఎంతో వినయతతో శుక్రాచార్యుడికి కావలసిన సపర్యలన్నీ చేస్తూ ఉంటాడు. శుక్రాచార్యుడికి కూడా కచుడు ప్రియమైన శిష్యుడిగా మారుతాడు. ఆ సమయంలో ఆశ్రమంలో ఉన్న మిగతా రాక్షస పుత్రులందరికీ కూడా కచుడుని చూస్తే కోపం వస్తూ ఉంటుంది.
మాకంటే ఎప్పుడో వెనక ఇక్కడ శిష్యుడిగా వచ్చాడు, కానీ మాకంటే కూడా గురువుగారు ఈ కచుడిపైనే ప్రేమ చూపిస్తున్నాడని మిగతా రాక్షస పుత్రులందరికీ కూడా కోపం వస్తుంది. ఆ సమయంలోనే శుక్రాచార్యుడి ఒక్కగానొక్క కుమార్తె అయిన దేవయాని కచుడిని ప్రేమిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో కచుడికి సహాయం చేస్తూ అతని వెంటే తిరుగుతూ ఉంటుంది. అలా ఒకరోజు శుక్రాచార్యుడు ఆశ్రమంలో లేకుండా బయటికి వెళ్ళిన సమయంలో కోపంతో ఉన్న ఈ రాక్షస పుత్రులందరూ కలిసి కచుడిని చంపి బూడిద చేసి తమ గురువుగారు వచ్చే సమయానికి అతడు తాగే సురాపానంలో ఆ కచుడి బూడిదని కలిపి శుక్రాచార్యుడికి ఇస్తారు. శుక్రాచార్యుడికి అది సురాపానమే అనుకొని తాగుతాడు. ఎన్నాటికి కూడా కచుడు ఆ ఆశ్రమానికి రాకపోవడంతో శుక్రాచార్యుడి కుమార్తె అయిన దేవయాని కచుడి పైన బెంగ పెట్టుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, మీరు మొన్న బయటికి వెళ్ళిన దగ్గర నుంచి కచుడు కనిపించట్లేదు, మీతో ఏమైనా వచ్చాడా అని అడుగుతుంది. దానికి శుక్రాచార్యుడు, నాతో రాలేదమ్మా, ఎక్కడున్నాడో చూస్తూ ఉండు అని తన దివ్య దృష్టితో చూసి కచుడు చనిపోయాడన్న విషయం తెలుసుకుంటాడు. వెంటనే మృత సంజీవని మంత్రం చదువుతాడు. ఆ మృత సంజీవని మంత్రం ద్వారా కచుడు శుక్రాచార్యుడి కడుపులోనే బ్రతుకుతాడు. అయితే అప్పుడు శుక్రాచార్యుడు కచుడికి ఈ విధంగా చెప్తాడు, నాయనా కచ, నేను నీకు మృత సంజీవని మంత్రాన్ని నా కడుపులో ఉండగానే నేర్పిస్తాను. ఈ మంత్రాన్ని నేర్చుకొని నువ్వు నా కడుపులోంచి బయటకి వచ్చి నా కడుపు చీల్చుకొని నా కడుపులోంచి బయటకి వచ్చి మళ్ళీ మృత సంజీవని మంత్రం చదివి నన్ను బ్రతికించు అని చెప్తాడు. ఆ విధంగానే కచుడు శుక్రాచార్యుడి కడుపులోంచి కడుపు చీల్చుకొని బయటికి వచ్చి శుక్రాచార్యుడు నేర్పించిన మృత సంజీవని మంత్రం ద్వారానే మళ్ళీ తిరిగి శుక్రాచార్యుని బ్రతికిస్తాడు. మృత సంజీవని మంత్రం ఇక నేర్చుకున్నాడు కాబట్టి కచుడు తన గురువుగారు అయిన శుక్రాచార్యుని దగ్గర సెలవు తీసుకొని నేను వెళ్ళిపోతాను గురువుగారు, నాకు ఆనతి ఇవ్వండి అని అడుగుతాడు. దానికి శుక్రాచార్యుడు, నాయన క్షేమంగా వెళ్ళు అని ఆనతిస్తాడు. అదే సమయంలో శుక్రాచార్యుడి కూతురు అయిన దేవయాని తన తండ్రి అయిన శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చి, నాన్న, నేను ఈ కచుడిని ప్రేమిస్తున్నాను, కచుడిని ఇచ్చి నాకు వివాహం చేయండి అని అడుగుతుంది. దానికి శుక్రాచార్యుడు సంతోషంగా అంగీకరిస్తాడు. ఎందుకంటే కచుడు సకల గుణాభిరాముడు, అతన్ని పెళ్లి చేసుకుంటే నా కూతురి జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పి అంగీకరిస్తాడు. కానీ కచుడు ఏ రోజు కూడా దేవయానిని ఒక ప్రియురాలుగా చూడడు. గురువు కుమార్తె కాబట్టి ఒక చెల్లిగా చూస్తాడు. ఆ విషయాన్నే దేవయానికి చెప్తాడు. నువ్వు నా గురువు కుమార్తె అమ్మా, నువ్వు నాకు చెల్లితో సమానం, నిన్ను ఏ రోజు ప్రేమించలేనమ్మా అని చెప్తాడు. దానికి కోపగించుకున్న దేవయాని, మోసంతో నువ్వు నా తండ్రి దగ్గర మృత సంజీవని మంత్రం నేర్చుకున్నావు, ఇంకా నేను ప్రతి క్షణం నిన్ను కాపాడుకుంటూ వచ్చాను, కేవలం నీ పైన ఉన్న ప్రేమతోటే. మోసంతో నువ్వు నా తండ్రి దగ్గర నేర్చుకున్న మృత సంజీవని మంత్రం నీకు అవసరం వచ్చినప్పుడు పనికి రాకుండా పోతుంది, నువ్వు మృత సంజీవని మంత్రం నేర్చుకున్నప్పటికీ కూడా చనిపోతావని శాపం పెడుతుంది. అయితే దానికి కచుడు నవ్వుతూ, మృత సంజీవని మంత్రం నాకు పనికి రాకపోయినా పర్వాలేదు, నేను ఎవరికైతే ఈ మృత సంజీవని మంత్రం చెప్తానో వాళ్ళకు పనికొస్తే చాలు, అది ఖచ్చితంగా పనికొస్తుంది అని చెప్తాడు. దాంతోపాటు దేవయానికి ప్రతిశాపంగా ఇంకో శాపం ఇస్తాడు కచుడు. నువ్వు బ్రాహ్మణ వంశంలో పుట్టినప్పటికీ కూడా నువ్వు ఒక బ్రాహ్మణ్ను చేసుకోలేవు, నీకు ఒక క్షత్రియుడు రాజు అవును, ఆ తర్వాత నీ జీవితం దుర్భరంగా ఉంటుంది అని చెప్పి ప్రతిశాపం పెడతాడు కచుడు. ఆ తర్వాత ప్రతిశాపం పెట్టి అక్కడి నుంచి కచుడు దేవలోకాలకి వెళ్ళిపోతాడు. ఇక కచుడు పెట్టిన శాపం వల్ల దేవయాని జీవితం ఏమైంది? శుక్రాచార్యుడు దేవయానిని ఒక క్షత్రియుడికిచ్చి వివాహం చేస్తాడా? శుక్రాచార్యుడు ఒంటి కన్ను వాడు ఎలా అయ్యాడు అనే విషయాన్ని మనం రెండో భాగంలో తెలుసుకుందాం.